భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అతను మా పార్టీ కాదు, తెలుగుదేశం రావాలి 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 అని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి కావాలి అని దేశమంతా తిరిగాడు నాన్న. మా పార్టీ కాదు. ఇటు వదిలేస్తామా? మానవ హక్కులు అరించిపోతున్నప్పుడు, పోలీసు యంత్రాంగం దుష్ట ప్రయత్నం చేస్తున్నప్పుడు, ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మల్లాగా పోలీసులు వ్యవహరించి ఏ కేసు పడితే ఆ కేసు పెట్టేసే కార్యక్రమం చేస్తున్నప్పుడు, బాధితుల్ని ముద్దాయిలు చేస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. వారికి రక్షణగా వస్తుంది. అతను తెలుగుదేశం కావచ్చు, అతను జనసేన కావచ్చు, అతను ఏ పార్టీకి చెందినవాడు కావచ్చు, ఒక అన్యాయ సమాజంలో జరుగుతున్నప్పుడు వెలుగెత్తి చాటవలసినటువంటి బాధ్యత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక రాజకీయ పార్టీగా, 40% ఓట్ బ్యాంక్ కలిగినటువంటి రాజకీయ పార్టీగా, ఒక చైతన్యవంతమైన రాజకీయ పార్టీగా ఖచ్చితంగా ఈ తప్పుల్ని ఖండించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ రావణ విషయంలో కూడా అన్యాయంగా, అక్రమంగా ఎక్సెస్ యాక్షన్ చేస్తున్నారు. కేసు పెట్టండి, తప్పులేదు. కేసు పెట్టండి, కోర్టు అప్రూవ్ చేయండి, బెయిల్ ఇచ్చేస్తే పంపించేయండి, మళ్ళీ వాయిదాలు పిలవండి. అట్ట కాదంట, కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు. చివరికి ఇప్పుడు ఎక్కడ చల్లబడ్డారంటే, రావణ్ణి నెల్లూరు సెంట్రల్ జైలుకి పంపించిన తర్వాత అమ్మాయ ఇక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అప్పుడు నిద్రపెట్టినట్టుంది. ఎన్నాళ్ళు పెడతారయ్యా? నాకు అర్థం కాలేదు. ఎన్నాళ్ళు పెడతారు రావణ్ణి? తప్పుడు కేసులు పెట్టి జీవితాంతం లోపల పెడతారా? బయటికి రాడా? ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు? సమస్యలు ఎన్నున్నాయి ఈ రాష్ట్రంలో. ఈ సమస్యలన్నీ వదిలేసి రావణు, కేవీఆర్ ఇలాంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని కట్టడి చేసే కార్యక్రమం నేను తెలియకొడుతానండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఎవరండి? కిరా కార్పిన. ఇప్పుడు చూసారా మీరు ఎన్ని బూతులు మాట్లాడతాడో? సీమరాజు ఎన్ని బూతులు మాట చూశారుగా. వాళ్ళనేమో మీరు పెట్టుబడి పెట్టి మాట్లాడిస్తారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు. నేను కంప్లైంట్ ఇచ్చా కిరా కార్పి మీదను, సీమరాజు మీద. మీకు గుర్తుందో లేదో? పోలీసు వాళ్ళు మీరు చేయమన్నారు, రిజిస్టర్ చేయమన్నారు. తర్వాత కోర్టుకు వెళ్ళా. కోర్టు వారి ముట్టికెళ్ళేసిన తర్వాత రిజిస్టర్ చేశారు. యాక్షన్ తీసుకోరు. అదే కేవీ రెడ్డో, ప్రశ్నారావణ అయితే 500 మంది పోలీసులు వెళ్ళిపోతారు మీ దుంపదగా. అంటే మమ్మల్ని తిట్టేటటువంటి యూట్యూబులు, మమ్మల్ని దూషించేటటువంటి యూట్యూబర్లని మీరు పెంచి పోషించి మిమ్మల్ని విమర్శిస్తే మాత్రం వాళ్ళకి ఇదిగో యుఏపిఏ యాక్ట్, అంత భయంకరమైన యాక్టులు పెట్టి మీరు వేధించాలి అని, అణచాలని మీరు ప్రయత్నం చేస్తున్నారంటే మీరు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు, మీ గొయ్య మీరు తవ్వుకుంటున్నారయ్యా. మీ గొయ్య మీరు తవ్వుకుంటున్నారు.